ఏమిటి? ఏమైందిరా? ఇలా అని తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడినే కాదురా. ఇక్కడికి వచ్చినందువల్ల ఏం జరిగిందిరా నీకు? ఆ అమ్మాయి జ్యోతి బంగారం లాంటి పిల్లరా. తల్లి తండ్రి ఎవరూ లేరు, ఒక్క అన్న తప్ప. అతన్ని పోషించడానికే నానా తిప్పులు పడేది. పెళ్లి చేసుకుని సుఖంగా ఉందనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఈ పరిస్థితులు. తలుచుకుంటేనే గుండె చెరువైపోతుందిరా. అప్పారావు, మనం ఇప్పుడు డ్యూటీలో ఉన్నాం. కరుణ, జాలి అనేవి మనలో ఉన్నా మర్చిపోవాలి. లేడీ గారు, నా ఆరోగ్యం ఎలా ఉన్నా చూడండి, మీరెలా అయిపోయారో. జైల్లో పడ్డ ఖైదీలా ఉన్నారు. అదేం కాదు, భార్యలు దూరంగా ఉంటే ఒంటరిగా ఉన్న భర్తలు ఎలా ఉంటారో నేను అంతే. డాక్టర్లు ఏం చెప్పారు? ఆరోగ్యంగా ఉన్నానన్నారు. అయినా వాళ్ళు చెప్పేదేంటండి, నాకు తెలుసు. పిల్లలకు పెళ్లిళ్ళయి మనవాళ్ళు మనవరాల చేత తనిలు తింటూ దేవుడిలో ప్రాణాలు వదులుతాను. అవునండి, పసుపు కుంకాలతో భర్తోడిలో కళ్ళు మూసే అదృష్టం హక్కు నాకు కావాలి. నీ హక్కు నీ కాదనలేను, కానీ చావు బతుకులు మన చేతులు లేవుగా. ఒకవేళ నేనే నీకంటే ముందు రవి, అలా జరిగినా నీ హక్కు నువ్వు కాపాడుకోవాలి. నేను నీకు దూరమైనా పసుపు కుంకాలు నీకు దూరం కాకూడదు. నీ నుదుటి మీద తిలకం నా ప్రేమను, ఈ చేతి గాజులు మన ఆప్యాయతను గుర్తు తేవాలి. ఇది రవి, అంత మాట అనద్దు. ఇది లేని ఐదతనం కంటే చాలా లేని. సభ్యత సంస్కారం లేకుండా పడగదిలోకి ఎందుకులా చేస్తున్నారు? నా భర్త మీ బిజినెస్ పార్ట్నరా, లేక తప్పించుకు తిరుగుతున్న హంతకుడా? జ్యోతి, లేకపోతే ఏమిటండి? పోలీసు ఉద్యోగాలు మానేసిన వాళ్ళక బుద్ధులు పోలేదు, పడగది కాపలా కాస్తున్నారు. అది కాదమ్మా, మా డ్యూటీ మేము చేయాలి కదమ్మా. ఏమిటండి మీ డ్యూటీ? ఇదా? మిమ్మల్ని చూస్తే నాకేదో అనుమానంగా ఉంది. జ్యోతి, వాళ్ళ మాట తీరే ఎంత పోలీసు ఉద్యోగాలు మానేసినా వాళ్ళ ప్రవర్తన మాట మారదుగా. మీరెళ్ళి హాల్లో కూర్చోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను ప్లీజ్. ఏంటండి సైగలు? అది అయినా పోలీసులతో కలిసి ఎవరైనా మిమ్మల్ని వ్యాపారం చేయమన్నారు? ఏదైనా తేడాలు వస్తే పాత బుద్ధి పోకుండా ఏదో కేసులు ఇరికిస్తారు. సరే, భోజనానికి ఆలస్యమైంది, పదండి. నా చేతులతో వడ్డించి ఎన్నాళ్ళైందో. ఒకటి కాదు, రెండు కాదు, 6 నెలలు ఏం తిన్నారో ఏమిటో. పెళ్ళాం చేతి వంట మొగిడి నోటికి తగలకపోతే మొగిడి నాలుకకు బద్దకు తేడా ఉండదు. కూర్చోండి. మామయ్య, టైం 1:30 అయింది. మీరు మీ టైమింగ్స్ మర్చిపోయారా? ఇది వరకు గడియారం మిమ్మల్ని చూసి భయపడేది. ఇప్పుడు ఏమైందో నాకేం అర్థం కావట్లేదు. నువ్వు కూర్చోవద్దునా, భోంచేద్దాం. లేదు, నా చేతులతోనే వడ్డిస్తాను. ఏమిటండి, అన్న ముందు కూడా బిజినెస్ గురించి ఆలోచిస్తున్నారా? లాభం లేదు మామయ్య. వ్యాపారస్తుడి జీవితం, ఖైదీ జీవితం ఒకేలా ఉంటాయన్నది నిజం. ఇక్కడ డబ్బు కట్టలు దాటి రాలేడు, అక్కడ కటకటాలు దాటి రాలేడు. ముందు తినండి, తర్వాత ఆలోచిదురు గాని. నాన్నకి నేను కలిపి పెడతాను. నాన్నకి నేను కలిపి పెడతాను. నేనే కలిపి నేను తిన్నానా తిన్నానా నా ముద్ద తినాలి. తిన్నానా? ఆగండి. మర్చిపోయారా? మనం చీఫ్ ఇంజనీర్ గారింటికి భోజనానికి వస్తానని చెప్పాం కదా సార్, మీరు మాట దక్కించుకోకపోతే మేమేమైపోతామో కొంచెం ఆలోచించండి. ఏంటండి ఆలోచించేది? ఆయన ప్రశాంతంగా 4 మెతుకులు తిన్నవురా? అది కాదు జ్యోతి, నా పరిస్థితి నీకు అర్థం కాదు. ఏంటండి మీ పరిస్థితి? 6 నెలల తర్వాత నేను వస్తే కనీసం ఎయిర్పోర్ట్ కూడా రాలేకపోయారు. అయినా కారణం అడగలేదు. ఇన్నాళ్ళుగా మీరు మీ నాన్నగారు ఒకటి ఏ రోజు కోసం ఎదురు చూశాను. అది నా కళ్ళ ముందు కనపడుతుంటే అది కూడా నాకు దక్కనివ్వరా? జ్యోతి, దయచేసి వాళ్ళని వెళ్ళమనండి ప్లీజ్. వదినా, నువ్వు అనవసరంగా ఆవేశపడుతున్నావు. కిరణ్, ఇది ఆవేశం కదయ్యా.
మానసిక క్షోభ. అమ్మా జ్యోతి, జ్యోతి, చీఫ్ ఇంజనీర్ గారింటికి లంచ్కి వస్తానని మాట ఇచ్చాను. ఏమండి, నేను వెళ్ళకపోతే కొన్ని లక్షల కాంట్రాక్ట్ పోతుంది. ఎంత మారిపోయారండి మీరు. కన్న తల్లి చావు బ్రతుకులో ఉన్నా చూడటానికి రాలేదని కన్న తల్లి మీద ద్వేషం పెంచుకున్న మీరు ఇప్పుడు లక్షల గురించి మాట్లాడుతున్నారా? లేదు జ్యోతి, మీరు పరిస్థితులకు బానిసను. పరిస్థితులకు కాదు, డబ్బుకు బానిసలు. కళప్రజలు కాదని వెళ్ళండి. మీరెంత మారిపోయారని తెలిస్తే అమెరికాలో డాక్టర్లను నన్ను చంపండి అని బ్రతిమాలుకునేదాన్ని. వెళ్ళండి, బాగా ఉంది. జ్యోతి, నన్ను క్షమించు. మావయ్య, ఇన్నాళ్ళు రవి మీకు దూరం అయ్యాడని బాధపడ్డాను, కానీ ఇప్పుడు మీకు దగ్గర అయ్యాడని బాధపడుతున్నాను. జ్యోతి, కట్టుకున్న దాన్ని కన్నీళ్ళ కంటే డబ్బు ఎక్కువని వెళ్ళిపోయాడు. ఆయన ఇంత త్వరగా ఎలా మార్చగలిగారు మావయ్య? లేదమ్మా, లేదు. నేనంత కిరాతకుని కాను. వాడు మీకంటే ఎదిరిపోయాడు. రేపు నాకేదైనా జరిగినా సవాని ఫ్యాక్టరీ ముందుగా తీసుకురండి, నేను కాలు శ్మశానానికి వస్తాను అనేంతగా ఎదిగిపోయాడు కదూ. లక్ష్మణుడిలా నువ్వెందుకులా బాధపడతా? అడుగులో వదిలిన సీత కన్నీళ్లు రాముడికి తెలియవా? తెలుసు, కానీ బయట పడితే అవతార పురుషులన్న బిరుదుపోతుంది. పాప మీ అన్నీ అంతే, ఎంతైనా రాముడి చేతే కదా. ఏమిటో నేను ఎక్కువగా మాట్లాడి మీ అందరినీ బాధపడుతున్నాను. నా కన్నీళ్లు మీ కడుపులు నింపోగా. మీరు భోంచేయండి, భోంచేయండి. ఇదేమిటండి? సుబ్బలక్ష్మి, నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది? నవిల్ని మింగేయాలనిపిస్తుంది. అదేం చెప్పండి. జబ్బు కదే, లవ్ అంటే ప్రేమ అంటే ఎవరు నువ్వు? 10 ఏళ్ల కిందట నొప్పని వస్తే ఇంజక్షన్ ఇచ్చి కాటికి పంపేవే కామమ్మన్ రా. ఇన్నాళ్ళకు మన ఇద్దరం కలిసి ఒక్క మంచం మీద పడుకున్నామని ఆనందపడుతుంటే పిచ్చి కుక్కలా అరుస్తారా? లక్ష్మి కదే, దయ్యానివి. నేను దెయ్యాన్నా? అమ్మో అమ్మో, నీకేదో దెయ్యం పట్టుకుంది. చెప్పు, లోపల ఉన్నది ఎవరో చెప్పు. లోపలే ఉంటుంది రాని పిండాకుడు. రాత్రి తిన్న ఇడ్లీ ఒక్క రక్క అటు ఇటు ట్రావెల్ చేస్తాను. ఏయ్, ఈ గంట భేదానికి అబద్ధం చెప్తా. ఓం హేమమాలిని స్వాహ, ఓం మందాకిని స్వాహ, ఓం సింపుల్ కపాడి స్వాహ, ఓం విజయశాంతి స్వాహ. తాగిని దిగిరామే, తాగిని పారిపోవే. రామ్మా, మా ఆయన ఒంట్లో ఎన్నేళ్ళుంటావు? రా రామ్మా దిగిరా, నీకు ఎమ్మెల్యే సీట్ ఇప్పిస్తా. వచ్చేయ్. రామ్మా దిగివా, నీకు సినిమాలో హీరోయిన్ ఇప్పిస్తా. నా పేరు చెప్పి ఒకటేయండి, అదే వస్తుంది. ఏంటి? నీ పేరు చెప్పి ఇంకోటి వెయ్యాలా? చంపేస్తాను నిన్ను. చూసారా చూసారా, ఆ మాట్లాడే దెయ్యమే. నాకు తెలుసు. దిగుతావా లేదా? దిగుతావా లేదా? తగ్గిందా? 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 నా దెబ్బకు దెయ్యం పారిపోయింది, బరువు తగ్గింది, జీవుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఏది మా బహుమానం? నాకివ్వండి. కచ్చటి తప్ప సగం కచ్చటి తప్ప సగం కచ్చటి తప్ప. ఏమండి, తగ్గిందా? ఏమండి, తగ్గిందన్నారు కదండి. ఏం తగ్గిందే నా శార్థం? వాడు కొట్టిన కొట్టుడికి ఒళ్ళంతా ఘోరం అయిపోయింది. తగ్గిందని చెప్పకపోతే నీ తాడు పుట్టుక్కున తెగుతుందన్న భయంతో తగ్గిందని చెప్పి తెచ్చారే. పతివ్రత, వేణీళ్లు పెట్టుకుని కాస్త పతి సేవ చేసుకోదే. లేదని ఎవరు చెప్పారు? ప్లీజ్, నా మాట విను. నన్ను ఇబ్బంది పెట్టద్దు. ఇంకొన్నాళ్ళు ఆగు. ఇంకా కొన్నాళ్ళు ఆగాల? నా వల్ల కాదు. ఇప్పటికే అందరు నన్ను ఎన్ని మాటలు అంటున్నారు తెలుసా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవట, ఎవరో గొప్పింటమ్మని చేసుకుంటావు. సుందరి, నువ్వు నమ్మాల్సింది నన్ను, వాళ్ళ మాటలను కాదు. అసలే నా మనసేం బాగుండట్లేదు.
ఏదో రోగాలు రోజుకో పార్టీ మార్చే వాళ్ళకి పదవి రాగానే ప్రజల్ని మర్చిపోయే మనుషులకి రాకూడదు. నాకు వచ్చినాయి. పెళ్లి కాని ఆడపిల్ల మనసు ఎలా ఉంటుందో తెలుసా? మర్చిపోయాను తల్లి. చెప్పు చెప్పు. చివరిసారిగా చెప్తున్నాను, కిరణ్ తో నా పెళ్లి విషయం తేల్చకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంట్ గా చేస్తాను. అమ్మా, అంత పని చేయకు తల్లి. ఏమండి, సముద్రం దూకి బతకొచ్చు, కరెంట్ షాక్ కొడితే బతకొచ్చు, కానీ అది గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిపోతానంటుందండి. మీరు త్వరగా బానూజీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి పెళ్లి విషయం కదపండి. కదుపుతా. అది నీతో ఏదో అందామనిపిస్తోంది ఎప్పుడు